చేయవచ్చు ఫిలిము. మై సపోర్ట్ విల్ బి దేర్ అంతే. ఇప్పుడు తెలుగు రిలీజ్లో నేను చెప్పినప్పుడు అనలర్స్ గారు చెప్పారు, సార్ చెప్పారు డేట్ చెప్పండి నేను వస్తాను. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సన్ టు ద తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వచ్చేయండి టీజర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మేము వస్తామని చెప్పారు. ఒక పెద్ద ఈవెంట్ తొందరగా చేస్తున్నాము. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నాం. అనల్స్ గారు కరెక్టే కదా? గ్యారంటీ కదా? ఎక్కువ చెప్పలేదు కదా? అనాలి సార్, వార్లో అంటే వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? చెక్ సార్ చెప్పండి. సారీ, వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? ఓ అడుగుతున్నా, ఎంత ఉందని అడుగుతున్నా. అంటే ఎలా ఉంటాయని మొత్తం యాక్షన్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఎస్ అదే అల్లు గారిది ఇప్పుడే స్టార్ట్ అయింది, అది ప్రాసెస్ పోతుంది. చాలా యాక్షన్స్ ఉంది దాంట్లో కూడా, ఒక డిఫరెంట్ విజన్ చూసుకోవచ్చు. వార్ 2లో చాలా యాక్షన్స్ ఉంది, కానీ ఐ డిడ్ అ క్లైమాక్స్ యాక్షన్ బికాజ్ ఆయన ఒక అన్ని యాక్షన్స్కి డిఫరెంట్ యాక్షన్ డైరెక్టర్. మిస్టర్ ఓ అని జపాన్లో హీ వాజ్ అ టాప్, అండ్ మిస్టర్ స్పీరో రిజార్టో వాజ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఈజ్ ఆల్సో డిడ్ వన్ యాక్షన్. అలానే సపరేట్ యాక్షన్ ఒక్కొక్క యాక్షన్ డైరెక్టర్లు చేస్తారు. ఐ డిడ్ ద క్లైమాక్స్ పార్ట్ యాక్చువల్లీ. సో దట్స్ ఇట్, ఎవ్రీ వన్ డిడ్ అ గుడ్ జాబ్. వర్ష. Hi, myself Hemamali here. So all the very best and welcome to Tollywood. Thank you so much. And మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్లో? అంటే లైక్ ద గర్ల్ నెక్స్ట్ టు ద డోర్ లాగానా, ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ నన్ను చూస్తున్నాడు, నేను చెప్పను. సో ఎట్లా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. సో హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. So I'm doing my part. Everyone has an equal role in it. So అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను, కానీ ఉంటుంది మనకి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూర్య గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టెల్ us what one quality you like from your dad that you want to showcase in films. The love towards his work and the dedication towards his work. Okay. Maybe that makes me more impressive. Okay. What is the what thing dad said after watching the movie to you? He said that I didn't expect you. I didn't expect this from you. That's okay. All the very best. Yeah. Sir, నేను ఒక క్వశ్చన్ సార్, డైరెక్ట్ సార్. యాక్చువల్లీ మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. సో కమింగ్ టు దిస్ ఫిలిం, అన్ని యాక్షన్ సీన్స్ అన్నీ చాలా కష్టమైనవి ఉన్నాయి కదా, మరి ఈ సినిమాలో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చేయడానికి ఏది ఎక్కువగా టైం తీసుకున్నారు? అంటే లైక్ ఫైట్స్ అయ్యి ఒకటి ఉంటాయి కదా సార్, 2 fights 3 fights. బేసిక్గా ఫైట్స్ చేసే మీకు మీ సినిమాలో ఒక డిఫరెంట్ యూనిక్ ఫైట్ కొరియోగ్రఫీ ప్రజెంట్ చేయాలని ఉంటుంది. సో అలా ఎక్కువ డేస్ తీసుకున్న కొరియోగ్రఫీ ఏమైనా ఉందా ఈ సినిమాలో? డెఫినెట్గా 2 సీక్వెన్స్ ఉంది. ఒకటి వచ్చి క్లైమాక్స్, సార్ ఒక బ్రీఫ్ ఇచ్చారు సినిమాగా, అది యూ కెన్ సీ ఇట్ ఇన్ ద స్క్రీన్ బికాస్ ఐ కాంట్ రివీల్ టూ మచ్. బట్ ఇది ఎంఎంఏ అని చెప్పాను కదా, అది ఒక న్యూ అటెంప్టే. అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఇన్ షార్ట్, దే షార్ట్ అ బిట్. బట్ దీంట్లో వచ్చి ఒక రియల్ టోర్నమెంట్ లాగానే ఉండాలి అని వి ట్రైడ్ అ బెస్ట్. దానికి ఒక పెద్ద ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్. అండ్ రియల్ యాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మనకి లైక్ లైక్ వీ కెనాట్ స్టాప్ ద యాక్షన్ ఇన్ బిట్వీన్. అది ఒక పెద్ద ఛాలెంజ్, షూట్ చేయడమే ఛాలెంజ్. ఇది ఆయన వన్ మోర్ అడుగు, వీ క్యాన్ సే వన్ మోర్ ఫర్ దెమ్. దే కీప్ ఫైటింగ్, వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అది క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి వచ్చింది, ఎక్కడ ఈయన ప్లేస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్లో. సో అదని ఒక పెద్ద ప్లాన్ చేసాము. అది ఒక చాలా ఛాలెంజ్గా ఉంటుంది. అది సార్, ఎంతోమంది ఫేమ్ ఉన్న హీరోస్కి మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కదా, ఈ స్టోరీని ఎందుకు పెద్ద స్టార్స్కి మీరు చెప్పాలి అని అనుకోలేదు? ఎందుకంటే ఒకవేళ చెప్పుంటే మీ సినిమా ఇంకా ఎక్కువ ఓపెనింగ్ ఉండొచ్చు కదా. అండ్ వై యూ చూస్ ఓన్లీ సూర్య? బికాస్ ఆఫ్ విజయ్ సేతుపతి సార్ సన్ననా, లేదంటే ఏంటి? See, like as I said, the story, the boys' age group in the story, I need only this under 18, nearly 18, 19. So I don't see much heroes in that age group, number one. Number two, not only Surya, I told already, I finished the script and I was looking some hero.
అలా చూస్తున్నప్పుడు నాకు ఐ ట్రైడ్ 2-3 పీపుల్స్ బట్ ఐ హావ్ నాట్ కన్విన్స్ విత్ దమ్. బట్ సడన్గా ఒకరోజు చూసినప్పుడే ఐడియా వచ్చింది. సో అలా సూర్యావే కావాలని ఈ స్క్రిప్ట్ రాసలేదు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. అనిల్ గారు థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. Hi. అండ్ మీకు తెలుగు తెలుసు అండ్ తెలుగు చాలా పెద్ద పెద్ద హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు. మీరు ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు వై ఇది తెలుగు అండ్ తమిళ్లో కలిసి ఎందుకు తీయలేదు ఫస్ట్? వైట్ కాంట్ బి బైలింగ్వల్ ఆర్ సంథింగ్. మీకు ఇక్కడ చాలా వర్క్ చేస్తుంటారు అందరితోటి, పెద్ద పెద్ద స్టార్స్ తోటి. అండ్ విజయ్ సేతుపతి గారు అందరికీ తెలుసు తెలుగులో కూడా. ఫస్ట్ ఇది ఎందుకు బైలింగ్వల్గా రాలేదు, అంటే ఓన్లీ తమిళ్లో ఎందుకు వచ్చింది? అది గుడ్ క్వశ్చన్. సీ నౌ డేస్ వాట్ ఎవర్ ఫిలిం ఇట్స్ కమింగ్ ఇట్స్ బికేమ్ అ పాన్ ఇండియన్ ఫిలిం. ఓకే, సో అండ్ the story also happens in some place where in Chennai, but I can see some places in Andhra Pradesh, Telangana also. I have in mind already what you said, a good question. You can see the star cast like Varalakshmi ma'am and Sambat sir and Ajay Ghosh sir. So I planned in such a way, we can shoot it first. Let's go it in theatre in Tamil because అది నా ఫస్ట్ ఫిలిం కదా. అది నా ఊర్లో వస్తే కొంచెం బాగుంటుందని ఒక ఇట్స్ లైక్ సెల్ఫిష్ ఓన్లీ. సో అలానే ప్లాన్ చేసాము. అది బైలాంగ్వేజ్ మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఐల్ ట్రై. సూర్య సేతుపతి యాక్చువల్లీ బిఫోర్ ఈ సినిమా ప్రమోషన్స్కి టైంలో చెన్నైలో ఒక కాంట్రవర్సీ అయింది కదా, బికాస్ ఆఫ్ యువర్ అంటే మీ స్టాండింగ్ గురించి అవ్వచ్చు, వీటన్ని గురించి. అది అంటే దాని తర్వాత మీకు ఎలా అర్థమైంది, మీకు ఆ సినారియో అదంతా మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఒక ఫస్ట్ టైం అపీరెన్స్కి ఇంత ఉంటుందా, ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా అని అనిపించిందా? ఎలా అనిపించింది మీకు? ఎప్పుడు పోదు అంత కాంట్రవర్సీ? Yeah, I got it. I think that is, it happens for everyone. Somewhere we'll miss something, right? And it happened just like that. And this is just a normal thing. It happens in everyone's life. And it had happened to me, that's all. I just take it like that. Maybe if it is a mistake, I might correct myself later. I won't do it next time. But if it is not my mistake, then I can't do anything, right? It's ఆల్ ది బెస్ట్. Thank you so much. హాయ్ సార్, దిస్ ఈజ్ ఉమా. hello. సో దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? లైక్ విలన్గా ఉంటుందా? అంటే మేము చాలా చూసాం, నెగిటివ్ షేడ్స్లో చూసాం మ్యామ్ని. సో ఇప్పుడు మీరు చెప్పాలి ఎలా ఉంటుంది షేడ్, నెగిటివ్ షేడ్లో ఉంటుందా? సో ఈ పిక్చర్లో యూ కాన్ సే ఎనీ వన్ నెగటివ్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఎమోషన్స్. సో అలానే ఉంటుంది. ఇది ఒక హీరో విలన్ అలా పిక్చర్ లేదు. ఇట్స్ లైక్ ఎ నార్మల్ కామన్ స్టోరీ వేర్ యూ కెన్ సీ ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ యాక్చువల్లీ. అరసు గారు, ఎస్ చెప్పండి. దిస్ ఇస్ ప్రజావాణి సార్. స్క్రిప్ట్ ఫస్ట్ ఎవరికి వినిపించారు? సూర్యకి వినిపించారా లేకపోతే విజయ్ సేతుపతి సార్కి వినిపించారా? సేతుపతి సార్కి. జవాన్ టైంలో ఐ జస్ట్ నార్మల్ ఐ మీట్ హిమ్ వెన్ ఐమ్ షూటింగ్. ఐ మీట్ హిమ్ జస్ట్ వీ హ్యావ్ అ చాట్. సో లైక్ దట్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఒక రోజు నేను చెప్పాను, సార్ ఒక స్టోరీ ఉంది వినండి. ఆయనకని చెప్పలేదు, జస్ట్ ఊరికే చెప్పాను. అని చాలా నచ్చింది. ఐ థింక్ హీస్ ఆల్సో దేర్. సో ఎవ్రీ వన్ లైక్స్ ద స్క్రిప్ట్. దాని లేటర్ ఐ వెంట్ టు సెట్, మనకి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు తర్వాత వచ్చి సార్ చెప్తాను, సార్ ఇది సూర్య చేస్తే బాగుంటుంది. ఐ వాస్ థింకింగ్. దెన్ ఈ సెట్ ఇమీడియట్లీ, యా మాస్టర్ ఆఫ్టర్ హియర్ ద స్టోరీ. నా ఇంట్లో కూడా ఒకరు ఆ ఏజ్లో ఒక అతను ఉన్నారు, పిల్ల ఉన్నారు. మాస్టర్ అడగలేదని చూసి he was thinking, he was in his mind also the idea was there. So then everything falls in the right time and right place. డైరెక్టర్ టీజర్ చూస్తున్నప్పుడు ఒక చిన్న స్పోర్ట్స్ డ్రామా కూడా ఉందని అనిపించింది. నెక్స్ట్ మీరు కూడా చెప్పారు ఎంఎంఏ అనేసి. దాన్ని ఎందుకు రివీల్ చేయలేదు? ట్రైలర్ కోసం ఏమన్నా ఆపేశారా? ఇక వీ హ్యావ్ ట్రైలర్ ఇది వస్తుంది, ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఉంటుంది దాంట్లో. ఎంఎంఏ ఇస్ దేర్ యాక్చువల్లీ. సూర్య, ఆల్ ది బెస్ట్. Thank you, ma'am. Yes sir. Sir, Last question, please. you started your journey as a fighter and you are one of the finest choreographer, stunt choreographer in India now. సో మీ ఇనీషియల్ స్టేజ్లో ఏదైనా మూమెంట్లు కానీ ఏదైనా తీసుకుని ఈ దీంట్లో పెట్టున్నారు, లైక్ ఇట్స్ ఎ ఫైట్ బ్యాక్డ్రాప్ యాజ్ యూ సెడ్ దట్ ఎంఎంఏ అని ఎనీ పర్సనల్ మోటివేషన్ ఆర్ సంథింగ్ లైక్ యూ పర్సనల్ అలా ఏం లేదు. ఎందుకంటే వెన్ వీ ఆర్ అ ఫైటర్ అప్పుడు నో మొబైల్స్ ఆల్సో, నో వీ డోంట్ హ్యావ్ అవర్ ఓన్ ఫుటేజెస్ whatever. దట్ టైం మనకి ఏమో షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు we won't get a proper opportunities. I was 16 years I was start my career. అప్పుడు చాలా ఆపర్చునిటీ దొరకదు. సో అప్పటి నుంచి ఒక ఏజ్లో ఉన్న వారికి ఒక ఫైర్ ఉంటుంది కదా, ఆ ఫైర్ బయట తెలియలేదు, నా ఫైర్ తెలియదు ఆ టైంలో. అప్పటి నుంచి ఒక మైండ్లో మేబీ ఉంటుంది, ఓకే మన పిక్చర్ చేస్తే ఈ ఏజ్ గ్రూప్లో ఒక ఫుల్ ఫైర్గా ఉంటుంది, అతను పిల్లవాళ్ళు వచ్చి చేయాలని ఒక ఐడియా అప్పటి నుంచే ఉంటుంది. సో అలానే
సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you all the media, and thank you to whole team of Phoenix, and all the very best. We are eagerly waiting for your release. So ivala V6 video journalist Nagaraju gari birthday, so ayanaki happy birthday తెలియజేస్తూ చిన్న కేక్ కటింగ్, సో ఆయన వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.